ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సభ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చా అండి దీన్ని అంటే బుధుడు, గురుడు చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే పెయింట్గా ఉంటాయి కొంచెం అవి. అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహ రాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏమైతే ఉన్నాయో రివరెన్స్
అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్‌ని తర్వాత బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత డయాపేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహ రాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ ఆహ్, దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది. శని స్క్రూటినీ దానివల్ల ఎక్స్‌ట్రా కాషన్ ఫైనాన్సెస్‌లో కానీ, ధన విషయాల్లో తర్వాత వర్క్ స్ట్రెస్ ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీట్లి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అనంటే, మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, మీనరాశి వారికందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్‌లాక్ చేసి మొత్తం లాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బావుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు క్రూర గ్రహాలకి వక్రించినప్పుడు శుభ ఫలితాలిస్తాయి. మైనస్ ఇంటూ మైనస్ అసలే శని ఏలినాటి శని జరుగుతుందనుకోండి. ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు అర్ధాష్టమ శని. మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో, ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్‌ల వల్ల అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగొస్తాయా? రావా? వివాహాలు అవుతాయా? అవ్వవా? చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము. అప్పులిచ్చున్నాము. ఆ అప్పులన్నీ కూడా వస్తాయా? రావా? ఇవన్నీ గూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వాళ్ళు మరి అందరూ గూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మేషరాశి. ఈ మేషరాశి వారికందరికీ కూడా మనము ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ యొక్క శని వక్రించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి ఈ మేషరాశి వారికందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మనకి స్త్రీలతో కొన్ని విభేదాలు రావడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఏలినాటి శనిలో సాధారణంగా అపనిందలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఆడవాళ్ళతో వ్యవహారాల్లో. ఇకపోతే ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా కుటుంబంలో కొంచెం మిస్టిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అంటే అనారోగ్యాలు ఇవన్నీ కూడా చేస్తా ఉంటాయి. అయితే అది ఎందువలన చేస్తాయి? లేకపోతే ఏదైనా సమస్యలొస్తే పిల్లల విషయంలో ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయాల్లో కానీ, పిల్లలు చేసేటటువంటి చేష్టల్లో కానీ, వీటిల్లో ఎందువలన అనేటటువంటిది ఎవరికీ అర్థం కాదు. ఉదాహరణకి నేను మొన్న మా ఈ యొక్క తుని పాప మిస్సింగ్‌లో కేతువుని బట్టి నేను చెప్పాను. మిస్టిక్ ఇది. ఆ పిల్ల ఎప్పటికి దొరకదు. పోలీసులకి తెలీదు. ఎవ్వరికీ తెలీదు. ఇంతవరకు తెలియలేదు. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క మిస్టిక్ ప్లానెట్ కాబట్టి ఈ పిల్లల విషయంలో ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి రాహువు మీకు చక్కటి భూముల విషయంలో మీకేమైనా గనక సమస్యలు ఉన్నట్లయితే, ఆ సమస్యల నుంచి మిమ్మల్ని
పరి ప ప బయటపడేస్తాయన్నమాట. అలాగే రైతులు కూడా బ్రహ్మాండంగా మంచి సంపాదన అనేటటువంటిది చేస్తారు. అలాగే కమిషన్ ఏజెంట్స్ వెజిటబుల్స్ తర్వాత ధాన్యాలు, అపరాలు ఇవన్నీ గూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలామంది రైతులు మరి మొన్న టమాటా వేయడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని రైతులు